వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం బ్రిటిష్ కాలంలోనే మున్సిపాలిటీకి ఏర్పడింది. అయితే ఇప్పటికీ కూడా పొద్దుటూరును సెకండ్ బాంబేగా పిలుస్తుంటారు. ఇక్కడ నుంచి ఎన్నో రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అయితే కడప, రాయచోటి, రాజంపేట కంటే పెద్ద నగరమైన పొద్దుటూరును జిల్లా కేంద్రంగా చేయడంలో కూటమి సర్కారు కాలయాపన చేస్తుందని పొద్దుటూరు సాధన సమితి జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. పొద్దుటూరు జిల్లాను ప్రకటించే వరకు కూడా మేము పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. పొద్దుటూరు నియోజకవర్గంలో పొద్దుటూరును జిల్లా చేయాలని పొద్దుటూరు సాధన సమితి జేఏసీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దాదాపు 2000 మంది కమిటీగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో పొద్దుటూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని వీళ్ళు అనేక దీక్షలు, పోరాటాలు, ప్రభుత్వ అధికారుల దగ్గరికి జిల్లాపై ఎటువంటి సమస్యలున్నా మన పొద్దుటూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని వీళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మనతో జేసీ నాయకులు, జేసీ కన్వీనర్ సురేష్ గారు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వదలరెడ్డి గారు కలిస్తే అక్కడ ఆయన మాకంటే ముందుగానే ఆయన ఒక మ్యాప్, స్కెచ్, పాపులేషన్ వైజ్ గా తీసి పెట్టి చాలా మాకంటే ముందంజలో ఉన్నారు. ఎలా చేస్తే పొద్దుటూరు జిల్లా, కడప జిల్లాలో 2 జిల్లాలో ఎలా కావాల్సిన మ్యాప్ కూడా రాసిచ్చారు. ఆ రికార్డులను చూసారు. ఆ తర్వాత మేము అనేక రకాలైనటువంటి ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, తర్వాత సాంస్కృతిక సంఘాలు, ఎన్జిఓలు కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి మద్దతు ఇచ్చారు. బయటకు ఎన్జిఓలు వస్తుంది పొద్దుటూరు రాయలసీమలో కూడా పెద్ద నగరం, రాయలసీమలో కూడా పెద్ద నగరం మున్సిపాలిటీ. బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే ఇక్కడ ఈ మున్సిపాలిటీ. వాస్తవంగా ఉద్యమాలు అనేటువంటివి ప్రజల ఆకాంక్ష నుంచి పుడతాయి. అదేవిధంగా పొద్దుటూరు జిల్లా సాధన కూడా ప్రజల ఆకాంక్ష నుంచి పుట్టినదే. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటిదే. గతంలో జరిగినటువంటి జిల్లాల పునర్విభజనలో పొద్దుటూరుకి స్థానం లేకపోవడం చాలా బాధాకరము. అనేక చోట్ల చర్చించాము. తదనంతరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం 1378 జీవో నెంబరు 22/7/2025 రిలీజ్ చేసింది. దాని ప్రకారం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ఒక మంత్రివర్గ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ మంత్రివర్గ సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తూ ఎక్కడ అయితే జిల్లా ఏర్పాటుకు ఆకాంక్షలు ఉన్నాయో ఆ నివేదికను మాకు సమర్పించమనింది. దాంట్లో భాగంగానే పెద్దలందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, పొద్దుటూరు, జమ్మలమడుగు, మరి మైదుకూరు, ఈ 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి మండలాలను కలిపి కొత్త జిల్లాగా దానికి కేంద్రం పొద్దుటూరు ఉండాలనే ప్రతిపాదనతో ముందుకెళ్లాము. ఏమాత్రం కడపకు తీసుకునే పొద్దుటూరు జనాభా పరంగా బాగా ఉంది, వాణిజ్య పరంగా బాగుంది. గవర్నమెంట్ రెవెన్యూ పరంగా కూడా అది చాలా శాతం రెవెన్యూ పరంగా కూడా ప్రభుత్వానికి పొద్దుటూరు ద్వారా వస్తుంది. అలాంటి ఈ పొద్దుటూరులో జిల్లా కాకపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. ఇబ్బంది జిల్లా కావాలని ప్రజల ఆకాంక్షలు ఈ సాధన కమిటీ ద్వారా మేమందరం ముందుకెళ్ళి ప్రజలకు వివరించి, అలాగే రాజకీయ నాయకులకు చెప్తున్నాము, వాణిజ్య సంఘాలు వారికి చెప్తున్నాము, ఉపాధి ఉద్యోగులకు తెలియజేస్తున్నారు. ఉద్యోగుల్లో ప్రతి ఒక్క ఉద్యోగులు పోషిస్తున్నాడు ఈ జిల్లా కావాలి. కలిపొలి మాటలు చెప్పే ఉద్దేశంతో ఇలాంటి అభాండాలు వేస్తుంటారు. కానీ ప్రజల్లో అయితే అలాంటి అభాండాలు అయితే ఖచ్చితంగా లేవండి. ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ మేము ఏ కార్యక్రమం మీరు ఏర్పాటు చేసినప్పటికీ మీకు అందులో మేము పూర్తి సహకారం అందిస్తాము. మీరు ప్రజా కార్యక్రమం ఏర్పాటు చేయండి, లేదా ఆర్గనైజేషన్ తరఫున ఏర్పాటు చేయండి, లేదా కుల సంఘాల తరఫున ఏర్పాటు చేయండి, లేదా ఉద్యోగ సంఘాల తరఫున ఏర్పాటు చేయండి, కళాకారుల సంఘాల తరఫున ఏర్పాటు చేయండి. ప్రతి చోట మాకు పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రజలకు ఆకాంక్ష ఎంత బలంగా ఉందని చెప్పేసి. మరి ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించే విధంగా మేము కూడా మా కార్యక్రమాలు ఉధృతం చేయవచ్చాము. ప్రభుత్వాలు కూడా గుర్తించి మా ప్రజలకు ఆకాంక్షలు ఖచ్చితంగా తీర్చవలసినటువంటి బాధ్యత ఏ ప్రజాప్రభుత్వానికైనా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది. జనాభా పరంగా అయితేనేమి, విస్తరణ పరంగా తీసుకున్న 13వ పట్టణం, అలాంటిది కూడా జిల్లా కాకుండా వెనుకబడింది. ఇప్పుడు పొద్దుటూరులో ప్రతి ఒక్కరు మన పొద్దుటూరు జిల్లా కావాలి అనే కోరికతో ఉన్నారు. దీన్ని మేము అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి నాయకుని, అంటే ప్రతి పార్టీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు అయితేనేమి, ఇంకా మిగతా నాయకులు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, ఇంకా నుంచి వచ్చేసి గోల్డ్ మర్చెంట్ అయితేనేమి, వైశాఖ అయితేనేమి, అన్ని సంఘాలను ఐకమత్యం చేసి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి జిల్లాను సాధిస్తుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ లోని 2వ సుందరంగా పొద్దుటూరు జిల్లాగా మారుతుందనే ఆకాంక్ష మాకు
అది ప్రజల్లో కూడా రావాలి. ప్రజల్లో చైతన్య ప్రజలకు మేమంతా మా కన్వీనర్లు ప్రయత్నం చేస్తున్నాం. అందరికి కలుపుకుంటాం. అన్నగారు పెద్దలు చెప్పినట్టు ప్రతి ఒక్క కులాల సంఘాలు కానీ మత సంఘాలు అందరికీ ఐకమత్యంతో మేము ఈ జిల్లా కావాల్సింది. ఎందుకంటే ప్రజలు కూడా ఇన్ని రోజులు ఆపడుతుంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఇక్కడ కాలేజెస్ లేవు, మెడికల్ కాలేజీ లేవు. ప్రతి ఒక్కటి అవసరం ఉంది ఈ పట్టణానికి. జనాభా ఎక్కువ ఉన్నారు. ఏ విధంగా ఏం ఉద్యోగ అవకాశాలు లేవు, ఇండస్ట్రీ లేవు, మనకు ఎలాంటి లేవు. కాబట్టి జిల్లా అయితే అన్ని సౌకర్యాలు వస్తాయి. కాబట్టి నాకు ప్రజలు మన యువత కూడా లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా పొద్దుటూరు జిల్లాలో చేయడానికి మా వంతులో కృషి చేస్తాం. పొద్దుటూరు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయడానికి ఒక జేఏసీగా ఏర్పడి దాదాపు 2000 మందిని సభ్యులు ఏర్పరుచుకున్నాము. ఇప్పుడు జిల్లా చేయడానికి మేము ప్రజలకు వెళ్తున్నాము. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కలిసి ఎటువంటి పరిస్థితుల్లో పొద్దుటూరు జిల్లాగా చేసుకునేంత వరకు మేము ఉద్యమిస్తామని మాతో జేఏసీ నాయకులు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ రవితో పొద్దుటూరు నుంచి